నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో ఇంకో మాట మాట్లాడారు. మరి ఉద్యోగాలు ఆయన ఉన్నప్పుడు 32,00,000 ఉద్యోగాలు ఇచ్చాడంట యువతకి. 32,00,000 ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు అసలు ఏమీ లేవంట. 32,00,000 ఉద్యోగాలు ఏ రకంగా ఇచ్చావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు? 32,00,000లో నెలకు 5,000 ఇచ్చే వాలంటీర్లు. 5,000ని పెట్టి 50 మందికి ఒక వాలంటీర్ అని చెప్పేసి ఉద్యోగాలు నువ్వు కల్పించుకున్నావు కావాలని. ఎందుకంటే నీకు కావాలది. వాళ్ళందరూ ఎవరు కోట్లేస్తున్నారా, ఎవరికి రేషన్ కార్డు తీసేయాలా, ఎవరో పెన్షన్ తీసేయాలా, ఇలాంటివి చూడటానికి మనకి కావాలని చెప్పేసి మరి ఆ డైరెక్షన్ ఎవరు ఇచ్చారో కానీ నువ్వు వాళ్ళు మాత్రం అపాయింట్ చేసుకున్నావు, వాలంటీర్లను మాత్రం చేసుకున్నావు. ఇంకెవరిని సచివాలయంలో పెట్టే వాళ్ళని పోలీసులని, ఆడవాళ్ళని పోలీసులని అయ్యని ఇయ్యని పెట్టావు. గ్రాడ్యుయేషన్లు చేసి డిగ్రీలు చదివి ఆఖరికి ఎంటెక్ చేసిన పిల్లలు కూడా వాళ్ళ వాలంటీర్లుగా వచ్చారు. నీ ముఖ్యమంత్రిగా ఉండప్పుడు నువ్వు వాలంటీర్లు వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు మీరు కూడా వచ్చారంటే పనులేం లేవుగా ఏదో ఒకటిలేమ్మా అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. కానీ అలాంటి పిల్లలకి 5,000 ఉద్యోగాలు సరిపోతాయా? అది గవర్నమెంట్ ఉద్యోగం అని వాళ్ళ రేషన్ కార్డులు కూడా తీశారు. ఇంకొకటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళ రేషన్ కార్డులు తీసి ఇక్కడ మాకు రైతు కూలీ పెన్షన్ అని ఒకటి ఇచ్చేవాళ్ళండి. అమరావతిలో పొలం లేని వాళ్ళకి నెలకి 2,000 రైతు కూలీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ పెన్షన్ కూడా ఎత్తేసారు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేసి వాళ్ళకి వాలంటీర్ అని బిరుదిచ్చి ఈ పెన్షన్ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు జీతాల రూపంలో అలా పెట్టాడు ఈయన 5,000కి. వాళ్ళు అన్నీ కట్ చేశాడు. అదేమంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి అన్నీ తీసా. ఆఖరికి రోడ్లు ఊడ్చే వాళ్ళకి కూడా పెట్టి వాళ్ళని కూడా నువ్వు ఈయన ఉద్యోగాలు వీళ్ళకే ఇచ్చింది. రోడ్లు ఊడ్చే వాళ్ళని ఒక్కో పంచాయతీ ఆఫీస్కి రోడ్లు ఊడ్చే వాళ్ళని చాలా మందిని పెడుతున్నాడు. వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలని తీసేసాడంట. వాళ్ళకు కూడా కార్డులు ఈ 2,000 పెన్షన్లు ఇవన్నీ తీసేసాడమ్మా అని బోరును మొత్తుకుంటున్నారు. నువ్వు చేసావు. అదేమంటే బస్సు ఉచిత బస్సు ప్రయాణం చాలా చిన్నది, మరి సిలిండర్లు చిన్నది. ఇదా చంద్రబాబు చేసేది? ఇంకా పెద్దవి ఉండయి అన్నాడు. ఏముండయి పెద్దవి? బస్సు ప్రయాణం చేసే చిన్నదైతే రేవంత్ రెడ్డి, ఇది నీకన్నా ముందు రేవంత్ రెడ్డి పెట్టాడు పక్కన. నువ్వు మరి అది చూసి నువ్వు ఆంధ్రాకి ఎందుకు పెట్టలా నీ మేనిఫెస్టోలో? కానీ పని కనీసం ఆయన పెట్టిన ఒక నెలకు ఆయన చెప్పే మనం కూడా ఇవ్వాలి. ఇలాంటి చిన్నవి అయినప్పుడు నువ్వెందుకు చేయలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి? చేయొచ్చు కదా. సిలిండర్లతో నువ్వెందుకు చేయలే? ఇంకా నువ్వు బయట నీకు అలిం కాలేదు కానీ అది ఇప్పుడు ఆయిల్ ధర ఇవాళ ఒక మాట చెప్పుకుందాం మనం. బయట పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాల్లో కేంద్రం నుంచి వచ్చిన వాటికన్నా కూడా తగ్గించి అమ్ముతున్నారు. జనం మీద భారం పడకూడదని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో తక్కువ చేసి అమ్ముకుంటున్నారు. పక్కన తెలంగాణకి మనకే తేడా ఉంది ఇవాళ. నువ్వు అలా ఎందుకు చేయలేకపోయావు? వాళ్ళు పెంచుతారు రేట్లు, అది నువ్వు భరించి ఆ నష్టం ప్రజలకి నష్టం కలిగించకుండా ప్రజల మీద భారం వేయకుండా నువ్వెందుకు చేయలేకపోయావు ఆ సిలిండర్ల పని? అప్పుడు చేయొచ్చు కదా. అందరు మొత్తుకున్నావు. నువ్వు ఉన్నప్పుడు 5 ఏళ్లలో నువ్వు 9 సార్లు కరెంటు బిల్లు పెంచావు, బస్ ఛార్జీలు పెంచావు. ఇంకా ఈయనంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కైలేనం చేశా అంట ఆర్టీసీ వాళ్ళ కాంట్రాక్ట్లు. మొత్తుకుంటున్నారు వాళ్ళు. నువ్వు చేసినందుకు పేరుకి మాకు ఇట్ట చేసి అన్నీ తీసేశాడని వాళ్ళు బోర్మంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అని కల్పించి మమ్మల్ని గవర్నమెంట్లు ఈనీలం చేసి నాశనం చేశాడని వాళ్ళు బోర్ని మొత్తుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి నువ్వు చేసేది ఏ ఒక్క పని సక్సెస్ అవ్వాలా. నువ్వు అనుకుంటున్నావేం ప్రెస్ మీట్లు పెట్టి? ఇవాళ ప్రెస్ మీట్లు పెడితే నువ్వు పేపర్ చదివే చెప్తావు. ఏ రోజు కూడా నీ అంతటికి నువ్వుగా ఏనాడు చెప్పు. పేపర్లో నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరో కానీ పక్కనాడు ఆయనకు ఒక విన్నపం, బాబు నువ్వేమని రాసిస్తున్నావో కానీ ఆయనకి ఉండయి లేని మొత్తం రాసిస్తున్నావు. ఉద్యోగాలు ఇస్తే కనీసం ఎమ్మెల్సీలు ఎందుకు ఓడిపోయారు మీ ఎమ్మెల్సీలు? ఉద్యోగస్తులు చదువుకున్న పిల్లలు మరి ఎమ్మెల్సీగా నుంచున్నప్పుడు యువతే కదా వేసేది, అందరూ స్టూడెంట్స్ అదే చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓడగొట్టారు మిమ్మల్ని? మీరు ఉద్యోగాలు ఇవ్వలేదని నీ మీద నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ వదిలేమని ఎన్నిసార్లు నీ ఇంటిని చుట్టముడతానికి వస్తే రేప్ కేసు పెట్టావు. మా పిల్లల మీద సిగ్గుండాలి. రేప్ కేసులు పెట్టావు వాళ్ళ మీద. నా ఇంటి రేప్ చేయడానికి వచ్చారన్నట్టు రేప్ కేసు పెట్టావు. సిగ్గుందో లేదో కానీ అదోసారి చూసుకోండి. మీరు వెనక్కి తిరిగి ఇల్లు చుట్టుముడతానికి వస్తే మీరు ఆ పని చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అయ్యా జగన్మోహన్ రెడ్డి అని వస్తే? కాబట్టి మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చా? మీ ఎమ్మెల్సీలేమో 6 లక్షల మందికి ఇచ్చామని చెప్పి అందుకే వాళ్ళు వాలంటీర్లనే లెక్కేసుకున్నారు. వాళ్ళు కరెక్ట్గానే లెక్కేశారు. వాలంటీర్లు 6 లక్షల మందికి అని ఇచ్చి వాళ్ళు చేశారు. ఇవాళ నువ్వు వచ్చి 32 లక్షల ఉద్యోగాలు అయ్యి బాబోయ్ ఇంటే గుండె ఆగిపోతుంది మాకు. ఎందుకంటే అసలు వినటానికి మాకు మరి ఎంతో ఇనసొంపుగా ఉంది నీ మాట. మరి ఆ 32 లక్షల మధ్య ఎవరుండారో ఎవరికి తెలీదు. ఇవాళ ఇంచుమించు పిల్లలందరూ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోతున్నారు. పోయేవాళ్ళు పక్క దేశాల్లో పోతున్నారు. ఎవరు కూడా ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేరు ఆంధ్రాలో. నువ్వేం ఉద్యోగాలు ఇచ్చావో మరి ఏ రకంగా ఇచ్చావు అంటే పిల్లల్ని కూడా నువ్వు పాకి పనులు చేసుకోండి, మీకు చదువుకున్నా సరే మీ అర్హత తగ్గ ఉద్యోగం నేను చూడలేను
5 ఏళ్ళు ఇల్లు తిరిగి 5 ఏళ్ళకి అమ్మ మీ ఆధార్ కార్డు ఇండి, అయ్యా మీ ఆధార్ కార్డు ఇండి అని చెప్పేసి బియ్యం ఇస్తా అయ్యత్తా అంటే చదువుకున్న పిల్లలకు కూడా అదేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పని? ఇంకెందుకు చదువులు చదువుకోవటం? నువ్వెందుకు ఇస్తున్నావు? అమ్మఒడి వసతి దీవిని ఇవన్నీ ఇచ్చాను నేను చెప్పుకున్నావు గొప్పగా. మరి అవన్నీ ఇచ్చినప్పుడు మరి పైకి వెళ్ళాలి కదా పిల్లలు చదువుకోనని లేదు నీకు. ఎవరు చదువుకున్నా డిగ్రీలు చదువుకున్నా ఎంటెక్ చదువు మీ ఊరికే పరిమితం అవ్వాలి. ఇల్లు ఎక్కడాళ్ళు అక్కడ వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయం అని ఒకటి పెట్టాడుగా ఊరు. ఆ సచివాలయంలో ఏదో ఆడవాళ్ళకి పోలీసులు అంట, వాళ్ళు ఏమన్నా ఉరకగలుగుతా? అసలు ఎందుకు ఆ పోలీసులు నాకు అర్థం కాల. సచివాలయంలో కూడా ఆడ పోలీసులు అని చెబుతున్నారు. వాళ్ళు సివిల్ డ్రెస్ వేసుకొని మేము పాదయాత్ర చేస్తుంటే కూడా మా ఎమ్మడ బడి తిరుగుతున్నారు బ్యాగులు తగిలించుకొని. వీళ్ళు ఎవరా కొత్తగా వస్తున్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు చక్కగా బ్యాగులు తగిలించుకొని వస్తున్నారంటే మమ్మల్ని చూస్తా మేము ఏడాగి ఏదన్నా చేస్తే వాళ్ళు మా మీద ఎంక్వైరీ పుస్తకంలో రాసుకునేవాళ్ళు. ఎవరమ్మా మీరు ఏంటంటే అప్పుడు చెబుతున్నారు సచివాలయం వాలంటీర్ ఉద్యోగస్తులు అండి మేము పోలీసులు అని చెప్పి. నువ్వు ఇలాంటి ఉద్యోగాల నువ్వు ఇచ్చేది? ఆ పిల్లలు డిగ్రీ చదివినందుకు ఏదన్నా ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రి ప్రతి స్టూడెంట్ ఆశపడతాడు ఏమంటే నేను డిగ్రీ చదువుకున్నా పీజీ చదువుకున్నా దానికి తగ్గ ఏదన్నా ఉద్యోగం వస్తే బాగుంటుందని. వాళ్ళ గవర్నమెంట్ జీతం స్కేల్ ఎంత చేసిందో మీ అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు నుంచి ఆ జీతం స్కేల్ ఎంత ఉండాలో అందరికీ తెలుసు. అలాంటిది నువ్వు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెట్టి నేను ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను. ఎవరిని మోసం చేస్తావయ్యా ఇక్కడ? ఇంకో మాట మోసాల సంగతి చెబుతున్నాడు ఈయనంట. మేనిఫెస్టోలోనంట నువ్వేం పెట్టా మేనిఫెస్టోలో? అసలు నువ్వు చేసిన మోసానికి నీకు తగిన ఫలితం 11 సీట్లు. అమరావతి లేదు, అమరావతి ఉండదు, అమరావతి లేదు అని చెప్పేసి నువ్వు మేనిఫెస్టోలో పెట్టి రంగంలో దిగావు. ఇప్పుడు అంతకుముందు నువ్వు గెలిచేటప్పుడు 2019లో ఏం పెట్టారు? మా నాయకుడు ఏడే ఉంటాడు, ఏడు ఇల్లు కట్టాడు, అమరావతి అక్కడే బాధ ఇక్కడే ఉంటుందని మంత్రులు ఓదరు కొట్టారు అందరినీ కూడా. ఆఖరికి పక్కన మంగళగిరి నియోజకవర్గం ఆయన కూడా ఓదరు కొట్టి చెప్పాడు మా అందరికి ఇక్కడే ఉంటుంది అమరావతి, ఇక్కడే ఉంటుంది, అక్కడే బాధ ఇల్లు కట్టుకున్నాడు, ఆయనకి ఇల్లు లేదు, పేరుకి రాజధాని పెట్టాడని చెప్పి మీరు చంద్రబాబు గారి మీద ఎన్నో అవాకులు చవాకులు పేరారు. మరి వాళ్ళు అయిన తర్వాత నువ్వేనాడన్నా అమరావతి చేస్తానన్నమాట అన్నావా? అదేమంటే మేము అభివృద్ధి చేయమన్నామంటే ఏ రకంగా చేస్తావు నువ్వు? ఏ రకంగా చేస్తావు? 34,000 54,000 ఎకరాలు 34,000 ఎకరాల రైతులు గవర్నమెంట్ కలిపి నీకు 54,000 ఎకరాలు నీ చేతిలో పెడితే ఏ రకంగా నువ్వు అమరావతిని ఇక్కడ డెవలప్ చేయకుండా నేను విశాఖపట్నం పోతున్నావు? పెద్ద మోసం అది నువ్వు చేసిన మోసం. మద్యపాన నిషేధం అని చెప్పేసి ఓదరు కొట్టావు. ఎవరైనా సరే పనులు చేయకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో చీపులతో చాతలతో కొట్టండి అని నువ్వే చెప్పావు. 19లో వెళ్ళా ఊళ్ళ మీద తిరుగుతా. అందుకని నీ ఎమ్మెల్యేలు కానీ నీ ఎంపీలు కానీ ఏనాడు మా ఇళ్ళకి రాలేదా ఓట్లు వేయమని? మళ్ళీ వస్తే నిజంగా నీ నాయకుడే చెప్పాడని ఆ పనే చేసేవాళ్ళు జనం, చీపుళ్ళతో చాటలతోనే కొట్టేవాళ్ళు. అందుకే ఎవడు రాలా. తెలిసింది నీ దగ్గరకు వచ్చాక అందరికీ జ్ఞానోదయం అయింది. నీ కింద అసెంబ్లీలో నీ కింద మంత్రులుగా నీ దర్శన భాగ్యమే లేదు వాళ్ళకి ముఖ్యమంత్రిగా. నువ్వు మోసాల గురించి చెబుతా. ఇవాళ అందరు రాండి నేను మీటింగ్ పెడుతున్నాను మన వాళ్ళు అందరు రమ్మంటే నీ ముందు కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు వాళ్ళు వచ్చి? కాబట్టి నీ దగ్గరకు వచ్చా తెలిసింది ఒక్కొక్కడికి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో కొడుకు మా మాత్రమన్నా చేస్తాడని అభిమానులు వచ్చారు. కానీ నువ్వు చేసి నీకు ఓట్లు వేసి అందరు గెలిపిస్తే నువ్వు చేసిన మోసానికి ప్రత్యేక ఇవాళ అమరావతి రాజధాని లేదు అని నువ్వు చేసిన మోసానికి మళ్ళీ ఉంది, మళ్ళీ అదే రాజధాని కంటిన్యూ చేస్తామని ప్రతిపక్షం పెట్టిన మేనిఫెస్టోకి ఎన్ని ఓట్లు వచ్చినాయో నీకు తెలుసు. 11 సీట్లతో నీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. దాళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. కాబట్టి మద్యపాన నిషేధం అని చెప్పి ఆ నిషేధం తాలూకా మానేసి నువ్వు బెల్ట్ షాపులు లిక్కర్ షాపులు అసలు నీ ఇష్టం వచ్చిన మీరే లిక్కర్ తయారు చేసి వదిలిన ఘనత మీది. నువ్వా మోసం చేసింది ఎవరు? ఇవాళ ఇంకా మాఫియాల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఈ అన్నిటి మీద. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మద్యపాన నిషేధం అని చెప్పి 15 ఏళ్ల పాటు ఆ పాలసీలు అడ్డం పెట్టి దాని మీద వచ్చే ఆదాయం అప్పు కింద కట్టేవాడివి నువ్వు తప్పితే ఎవడన్నా ఉండాడా? దేశంలో ఎవడన్నా ఉండాడా? మరి ఆ తాగుబోతాళ్ళ మీద కూడా అప్పు తెచ్చి అంత నమ్మకం నీకు? పక్కాగా తాగి తోగండి ఓగండి చావండి అని చెప్పేసి నువ్వు పెట్టిన పాలసీ అది. అంత తాగాలనే కదా వాళ్ళ మీద వస్తేనే నువ్వు అప్పు తీర్చేది. కాబట్టి నువ్వు సంసారాలు ఎంత నాశనమైన పర్వాలా, నేను పెట్టిన పాలసీ అమలు జరగాల. నువ్వు వాళ్ళ పాలసీలు అడ్డం పెట్టి డబ్బులు తెచ్చావు 15 ఏళ్ల పాటు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు కాదు 2 ఏళ్ళు కాదు, నీ కాల పరిమితి కూడా 15 ఏళ్ల పాటు. అంటే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని నువ్వు అన్నీ రెడీ చేసుకున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి మోసాల గురించి ఇంకోటి గురించి చెప్పబాకు. నీ చెల్లిని చేసిన మోసం ఇంకా దారుణం అన్నిటికంటే. అయ్య ఆస్తిలో సమానం హక్కు రామారావు గారు పెట్టారో ఎప్పుడో. వాడు ప్రతి ఒక్కళ్ళకి తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పోతున్నారు. అలాంటి నీ చెల్లెలు వస్తే నీకు ఇవ్వటానికి వాయువు వచ్చిందా? ఆవిడకి ఆటా ఇవ్వకుండా ఆమెను తీసుకెళ్ళి ఇంకా నువ్వు పిచ్చి తిట్లు తిట్టుతున్నావు. నీ వాళ్ళ చేత రాజశేఖర రెడ్డి బొట్టలేదు అంటున్నావు.
అసలు ఆ అమ్మాయి నువ్వు ఎంత సన్నాసి మాటలు అనిపిస్తున్నావో ఇవాళ అందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్ కూడా భ్రష్టు పట్టించేట్టు మాట్లాడిస్తున్నావు. సిగ్గు లేకుండా ఇంకా ఆ అకౌంట్లు ఈ అకౌంట్లు అని చెబుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మోసాలకి మారు పేరు ఏదన్నా ఉంది అంటే నువ్వే, దుర్మార్గానికి మారు పేరు ఏదన్నా ఉంది అంటే నువ్వే, ఇంకేదన్నా చెయ్యాలి రాక్షసుడికి మారు పేరు ఉంది అంటే నువ్వే. అసెంబ్లీలో కూడా నీ వయసు మర్చిపోయి, పక్కన వాళ్ళు వయసు, ప్రతిపక్ష నాయకుడు వయసు మర్చిపోయి 70 ఏళ్ళాడిని పట్టుకొని 74 ఏళ్ళాడిని పట్టుకొని నోటికి వచ్చిన మట్టు మాట్లాడేవాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అన్నిటికీ ఆయనకి అసలు అన్నిట్లో ఆరితేరిపోయినాడు నువ్వు. నిజానికి చంద్రబాబు గారికి కూడా ఇటన్నిటి తెలియదు. ఆయనకి ఇంకా తెలిస్తే నీది ఎప్పుడో బయట పెట్టేవాళ్ళు వాళ్ళు.